ఖాతాను అప్డేట్ చేయాలని ఆధార్తో లింక్ చేస్తామని ఫోన్ కాల్స్ వస్తాయి. మీకో ఓటీపీ వస్తుంది. అది చెప్పిన వెంటనే అప్డేట్ అవుతాయని నమ్మిస్తారు. అలా వారు చెప్పిన మాటలు నమ్మి ఓటీపీ చెప్పాక చాలామంది అమాయకులు నగదు పోగొట్టుకున్నారు. ఓటీపీ చెప్పడం ద్వారా ఖాతాల్లోని నగదు మాత్రమే కాదు, వాట్సాప్ లాంటి ఖాతాలను సైతం సైబర్ కేటుగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అసలు ఈ ఓటీపీ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి? వాటిని వినియోగించి సైబర్ నేరగాళ్లు డబ్బులు ఎలా కాజేస్తారు? ఈ వివరాలన్నీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనిల్ మాటల్లోనే విందాం. ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఏ వస్తువు కొనాలన్నా సరే ఆన్లైన్ సైట్లని ఆశ్రయిస్తూ ఉంటారు. చివర్లో కొనుగోలు చేసే ముందు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తరువాతే మనం ఏ వస్తువు అయినా కొనగలుగుతాం. వన్ టైం పాస్వర్డ్, దీన్ని అస్త్రంగా వినియోగించుకొని సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి వాళ్ళ ఖాతాలను దోచేస్తున్నారు, కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. దీనిపై గత 11 ఏళ్లుగా ఈఎస్ఎఫ్ ల్యాబ్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి సైబర్ సెక్యూరిటీపై ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యక్తులకు, క్రిటికల్ కార్పొరేట్ సంస్థలకు, దీంతోపాటు పోలీసులకు సైతం ఈ సైబర్ నేరాలపైన అవగాహన కల్పిస్తూ సైబర్ సెక్యూరిటీ గురించి వివరిస్తూ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని విదేశీయులకి సైతం ఈ సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తున్న అనిల్ అనిశెట్టి మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఓటీపీ ఫ్రాడ్ ఏంటి, ఎలాగా దీన్ని అరికట్టవచ్చు అని తెలిపేందుకు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఓటీపీ ఫ్రాడ్ అసలు ఎలా జరుగుతుంది? ఓటీపీ ఎలాగా జనరేట్ చేస్తూ ఉంటారు? మీరు అన్నట్లు ఈ వన్ టైం పాస్వర్డ్కి కొంత టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామర్ బ్యాక్ ఎండ్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్స్ ఒక మ్యాక్సిమం ఒక 3 minutes నుంచి 5 minutes అని, లేకపోతే మ్యాక్స్ 10 minutes వరకే దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆఫ్టర్ 10 minutes తర్వాత మనం ఆ 6 digit నెంబర్ ఇచ్చినా కూడా అది వర్క్ అవ్వదు. అలా ప్రోగ్రామర్ రాస్తారు. హ్యాకర్ హ్యాక్ చేయడానికి 10 minutes సరిపోవటానికి కొన్ని విధానాలు ఉన్నాయి. కొన్ని విధాలు జనరల్గా ఏంటంటే అది హ్యాక్ చేయడం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ని వాడతారు. జనరల్గా వీళ్ళు ఏం కాల్ చేస్తారంటే, మేము ఆధార్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ మొబైల్ నెంబర్ని మేము ఆధార్కి యాడ్ చేస్తున్నాము అని చెప్పడం కావచ్చు. లేకపోతే వీళ్ళు మేజర్గా ఇంకొక ఫ్రాడ్ ఎక్కువగా చేసేది అంటే, మేము బ్యాంక్ నుంచి ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నాము, మీ అకౌంట్ని దీనికి లింక్ చేస్తాము, ఇప్పుడు మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది, ఆ ఓటీపీ చెప్తే దీన్ని యాడ్ చేస్తామని చెప్తారు. రీసెంట్గా మనం చూసుకుంటే ఇండియాలో ఎక్కువగా జరుగుతున్న ఫ్రాడ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్రాడ్ ఏంటంటే వాట్సాప్ అకౌంట్ టేక్ ఓవర్. అసలు ఆ వాట్సాప్ అకౌంట్ని టేక్ ఓవర్ చేసే ఒక విధానం కూడా ఈ ఓటీపీ టేక్ ఓవర్లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కింద తీసుకుని వస్తుంది. ఇప్పుడు వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేసేందుకు ఓటీపీ ద్వారా ఎలాగా సాధ్యపడుతుంది? సో వాట్సాప్ 2 రకాల యాక్టివిటీస్ ఇచ్చిందండి. ఒకటి ఏంటంటే వెబ్ వాట్సాప్, అంటే సేమ్ నా మొబైల్ నెంబర్కే ఇంకొక లింక్ డివైస్ ఉంది, అంటే నా మొబైల్ బదులు నేను నా ల్యాప్టాప్లో కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే దాన్ని లింక్ అంటాం. రెండోది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకోవటం. మన వాట్సాప్ అకౌంట్ని వేరే మొబైల్కి, వేరే నెంబర్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాట్సాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 digit ఓటీపీని పంపుతారు. ఆథరైజ్ చేస్తున్నారా, మీ డివైస్లో ఉన్న వాట్సాప్ని వేరే నెంబర్కి పోర్టబిలిటీ అంటాం, అంటే మార్చుకుంటారా అని అడుగుతారు. ఆ ఓటీపీ కనుక మనం తెలియక కనుక ఫ్రాడస్టర్కి చెప్తే ఆటోమేటిక్గా మన వాట్సాప్ అకౌంట్ లాక్ అయిపోయి ఈ మొత్తం అకౌంట్ కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి మనకు రాకుండా వాళ్ళు కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకుంటారు. ఒకసారి ఆ వాట్సాప్ అకౌంట్ వీళ్ళకి వచ్చాక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి, గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పెడతా ఉంటారు. ఏమని, ఇట్లా నాకు మనీ అర్జెంట్గా అవసరమైంది, సో మీరు కొంత ట్రాన్స్ఫర్ చేయండి అని. చూస్తేనేమో ఒరిజినల్ వాట్సాప్ అకౌంట్లోంచే డీటెయిల్స్ వచ్చినాయి కాబట్టి ఎవరైనా మనం ట్రస్ట్ చేస్తాం. లేకపోతే వీళ్ళు ఇంకొక టెక్నిక్ వాడతారు. వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకి మళ్ళీ వాట్సాప్లో ఓటీపీ పంపుతూ ఉంటారు వాళ్ళ అకౌంట్ని హ్యాక్ చేయడానికి. వీళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు మీకు ఒక 6 digit పిన్ నెంబర్ వేరే వాళ్ళు పంపించాల్సింది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వచ్చింది, కొంచెం అది చెప్తారా అని అడుగుతారు. వాట్సాప్ అకౌంట్ జెన్యూన్ అకౌంటే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, జెన్యూన్గా ఇస్తుంటారు. ఇది ఒక చైన్ రియాక్షన్. ఎవరెవరైతే ఆ 6 digit నెంబర్ ఇస్తూ ఉంటారో వాళ్ళ అకౌంట్లన్నీ కూడా వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అవుతూ ఉంటుందండి. ఇది యాక్చువల్గా జరిగేది. ఒకవేళ ఈ వాట్సాప్ని హ్యాక్ చేసినప్పుడు వెంటనే మనం ఇక్కడ ఫోన్లో వాట్సాప్ పోయిన తరువాత ఏ విధంగా దాన్ని రప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది? సో అసలు మనకి వాట్సాప్ అకౌంట్ కనుక హ్యాక్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవేర్నెస్ అండి.
దానికి మించింది ఏం లేదు. అవేర్నెస్లో మనం ఏం తెలుసుకోవాలంటే రీసెంట్గా అసలు ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఈ వాట్సాప్లో కావచ్చు, మొబైల్కి సంబంధించి కావచ్చు. చిన్న సెక్యూరిటీ సెట్టింగ్ చెప్తానండి. యాక్చువల్గా మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా వాట్సాప్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు, లేకపోతే ఐఓఎస్ మొబైల్ అంటే ఐఫోన్ వాడినివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్ మనం వాడినప్పుడు వాట్సాప్లో మనకి సెట్టింగ్స్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ మనకి సెట్టింగ్స్లో అకౌంట్లో ఇక్కడ మనకి ఏముంటుందంటే అండి 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్కి వెళ్ళి ఇక్కడ మనం ఒక పిన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ 6 డిజిట్ పిన్ నెంబర్. ఇది కూడా మనకి లాక్ స్క్రీన్కి ఎలాగైతే ఉంటుందో మన వాట్సాప్ అకౌంట్కి ఇది ఒక ప్రొటెక్షన్ మెకానిజం. ఇక్కడ ఒక 6 డిజిట్ పిన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిన్ నెంబర్ ఇస్తున్నాను, అది మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇలా మనం కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఒక ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది అనమాట. ఓకే చేశాను. సో ఈ విధంగా ఈ సెట్టింగ్ ఒక్కటి పెట్టుకోవటం వల్ల హ్యాకర్కి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఫస్ట్ ఏదైతే పోర్టబిలిటీలో వాళ్ళు కనుక ఫోన్లో ఉండి ఓటీపీ తీసుకున్నారో ఆ ఓటీపీ చెప్పినా కూడా ఈ 6 డిజిట్ పిన్ నెంబర్ లేకుండా ఆ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన వాట్సాప్. ఇప్పుడు ఈ ఓటీపీ అనేది ఎలాగ క్రియేట్ చేస్తారు, ఎంత టైం ఉండాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎలాగ సాధ్యపడుతూ ఉంటుంది? కొన్ని అప్లికేషన్లకి ఏంటంటే 10 మినిట్స్ టైం అవసరం అవుతుంది, కొన్ని అప్లికేషన్కి 3 మినిట్సే టైం కావాల్సి వస్తుంది. కొన్నిటికి మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చే కొన్ని అథెంటికేటర్ యాప్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఓటీపీలే కాకుండా కొన్ని అథెంటికేషన్ యాప్స్ ఉంటాయి. వాటిలో అయితే 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ అంటే లెస్ దాన్ ఏ మినిట్ ఆర్ 1 మినిట్ ఇట్లా పెట్టుకుంటుంది. అంటే ఆ అప్లికేషన్ యొక్క సెన్సిటివిటీని అంటే క్రిటికాలిటీని బట్టి ఆ టైం అనేది బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామర్ ఈ కోడ్ని యాడ్ చేస్తారండి. ఇప్పుడు ఓటీపీ వచ్చిన తర్వాత జరిగే నష్టాలు ఒకలా ఉంటే అసలు ఈ ఓటీపీ పంపటానికి ఈ డేటాని వాళ్ళు ఎలాగ కలెక్ట్ చేస్తారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒకటేమో డైరెక్ట్గా బ్రీచ్ అంటే డేటా వాళ్ళ అప్లికేషన్ కనుక ఏదైనా వల్నరబిలిటీ ఉంటే ఆ వల్నరబిలిటీని హ్యాక్ చేసినప్పుడు డేటా అనేది బ్రీచ్ జరుగుతుంది. దీనికోసం వాళ్ళు ఎంచుకునే ఫస్ట్ మార్గం ఏంటంటే దీన్ని ఫిషింగ్ అటాక్ అంటాం. ఇప్పుడు మనం చూస్తే ఈ స్క్రీన్ మీద మనకి ఏదైతే రైట్ సైడ్ కనిపిస్తుందో ఒక క్యూఆర్ కోడ్ స్కానర్. ఒకసారి మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు వచ్చేది ఏంటో చూడండి. ఇక్కడ ఒక ఫ్రాడిస్టర్ ఎంగేజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్. అయితే ఇలా క్యూఆర్ కోడ్ స్కానర్ని వాట్సాప్లో పంపిస్తారు. ఫేస్బుక్ పంపించి ఇక్కడ మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. జేపీ గారు ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఎప్పుడైతే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ డేటా మీరు ఇచ్చారో ఆటోమేటిక్గా మీరు చూస్తే మీరు ఇచ్చిన అకౌంట్కి యూజర్ నేమ్ ఏమో సురేష్ అని ఇచ్చారు. మీ పాస్వర్డ్ చూసుకుంటే ramesh@1234 ఇది మీరు ఇచ్చిన పాస్వర్డ్ అండి. ఇది హ్యాకర్ ఈ లింక్స్నే ఉంటారంటే ఫిషింగ్ లింక్ అంటారు. జనరల్గా ఒక జెన్యూన్ వెబ్సైట్ మనం కనుక ఎస్బీఐ బ్యాంక్లోకి వెళ్ళామనుకోండి, ఎస్బీఐ బ్యాంక్లో ఎప్పుడైతే మనం మన అకౌంట్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామో బ్యాక్ ఎండ్లో వాళ్ళ డేటాబేస్లో ఇలా వస్తుంది మనకి. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడే అథెంటికేషన్ జరిగి వెళ్తుంది. హ్యాకర్ ఇక్కడ క్రియేట్ చేసింది జెన్యూన్ ఫేస్బుక్ అకౌంట్ కాదు. ఈ క్యూఆర్ కోడ్లో ఏం చేశారంటే తను ఏదైతే టార్గెట్ చేస్తున్నాడో అది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, లేదా మీ సోషల్ మీడియా అకౌంట్ కావచ్చు, దాన్ని ఈ క్యూఆర్ కోడ్లోకి లింక్ చేస్తారు. లింక్ చేసి మీరు ఎప్పుడైతే స్కాన్ అని కొట్టి ఆ అథెంటికేషన్ పేజ్లో డేటా ఇచ్చారో ఆ డేటా మొత్తం కూడా అతనికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఈ డేటాను వాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకొని డేటా బ్రోకర్స్కి అమ్ముతారు. ఈ డేటా బ్రోకర్స్ దగ్గర నుంచి ఈ ఫ్రాడిస్టర్స్ కొని అక్కడ ఉన్న కాల్ సెంటర్స్ కావచ్చు డిఫరెంట్ పీపుల్కి సెల్ చేసి అక్కడ నుంచి కాల్స్ స్టార్ట్ అవుతాయండి. అంటే సాధారణంగా మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఓటీపీ వస్తే మనం చేసాం కాబట్టి మనకి తెలుస్తుంది. అటువంటిది అసలు ఏమీ చేయకుండానే ఏ సంబంధం లేకుండా బయట వ్యక్తి మేము పలానా కార్డు అప్డేట్ చేస్తాం, పలానా బ్యాంక్ ఖాతాని మేము అప్డేట్ చేయబోతున్నాం అని చేసినప్పుడు ఏ విధంగా దాన్ని గుర్తించాలి? అసలు ఓటీపీ చెప్పొచ్చా చెప్పకూడదా? ఎలాగ దాన్ని నమ్మటానికి ఆస్కారం ఉంది? మనం ఏదైనా ఒక వస్తువుని కొనటం కానీ లేకపోతే ఒక సర్వీస్ని ఆఫ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఓటీపీ వస్తుందనే అవగాహన మనకి ఎప్పుడు కూడా చాలా అన్కాన్షియస్లీ కాన్షియస్ అంటాం. మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బయటికి వెళ్తా ఉన్నాం అనుకోండి, ఎంత బయటికి ఇమీడియట్గా వెళ్తున్నా కూడా మనం ఒక్కసారి వెళ్ళి తాళం వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాం కీ కరెక్ట్గా లాక్ అయిందా లేదా అని. సేమ్ మనం కూడా ఒక్క నిమిషం దీనికే మన్ కీ బాత్లో కూడా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారండి, స్టాప్ థింక్ యాక్ట్. ఒక్క నిమిషం ఆగండి. ఏది మనకి ఇలాంటి ఓటీపీ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగాలి. ఎందుకు? మనం ఏమన్నా ఇందులో ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసామా? చేయలేదు. దెన్ థింక్ యాక్ట్, అప్పుడు మాత్రమే చేయాలి. ఓటీపీ అనేది ఒక 6 డిజిట్ నెంబర్ ఒక 10 మినిట్స్ ఉండేదే కాదు. దీని మీద బేస్ అయ్యి మన మనీ పోవటం కానీ మన అకౌంట్ హ్యాండ్ ఓవర్ అవటం కానీ వేరే వాళ్ళు హ్యాక్ చేయటం కానీ జరగడానికి ఇది గేట్వే అండి. అంటే అసలు హ్యాక్ కాకుండా ఉండటానికి
సాధారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే మాల్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఫోన్లోకి ఇంట్రూడ్ అయ్యి ఇక్కడ కొన్నిసార్లు విక్టిమ్ చెప్తూ ఉంటారు, సార్ నాకు అసలు ఎలాంటి ఓటీపీ నేను చెప్పలేదు, నాకు ఎలాంటి కాల్ రాలేదు, కానీ నా అకౌంట్ నుంచి మనీ పోయినాయి. ఒక యూజర్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఎప్పుడైనా ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దయచేసి మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ కానీ, ఒకవేళ మనం ఐఫోన్ వాడుతుంటే యాప్ స్టోర్ నుంచి కానీ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ఈ లింక్స్ ద్వారా వచ్చిన ఏ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు. కేవలం ఓటీపీ నెంబరే కదా అని చెప్పేస్తే బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు మాత్రమే కాదు, సామాజిక మాధ్యమాల్లో ఉన్న మీ ఖాతాలను కూడా సులువుగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. బీవేర్. కెమెరామెన్ శేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.